హాయ్ అందరికీ. అరుణాచలంకి వచ్చి గిరి ప్రదక్షిణ ఇంకా స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ రేపైతే ఇంకా బయలుదేరిపోతామనంగా ఈవినింగ్ ఒకసారి అయితే గుడికి వచ్చి ఈవినింగ్ పూట ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మళ్ళీ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో మళ్ళీ ఎప్పుడు వచ్చి దర్శించుకుంటామో అనుకొని చాలాసేపు అయితే కూర్చున్నాము. నేను మా ఆయన లహన్వి. గుడిలో అయితే చీకటి పడంగానే లైట్లు మొత్తం చాలా బాగా వెలిగిపోతున్నాయి. అసలు వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది. చల్ల గాలి వస్తుంది, చాలా మంచిగా అనిపించింది. గుడిలో కూర్చుంటే ఆ ప్రశాంతత ఎంత బాగుంటుందో అసలు. మనం బయట ఎక్కడికి పోయినా కూడా ఇంత హ్యాపీగా మనసు రిలాక్స్గా ఉండదు, కానీ గుడిలో అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఎవరికైనా ఉన్న కొద్దిసేపు అన్ని టెన్షన్స్ మర్చిపోయి దేవుడిని తలుచుకుంటూ ఉంటాము. మనసు మొత్తం దేవుడి మీద లగ్నమై ఉంటుంది కాబట్టి వేరే ఆలోచన అనేది ఏమీ ఉండదు కదా. అసలు గుడి కూడా చాలా పెద్దగా ఉంది. మొత్తం తిరిగి చూసేవరకు చాలా బాగా అనిపించింది అసలు. ఇంకా చివరిలో బయలుదేరే ముందు ఇక్కడ నందీశ్వరుడికి ఒకసారి నమస్కరించుకొని ఇంకా అయితే బయలుదేరుతున్నాము. రేపైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. రేపు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి నైట్ మాకి హైదరాబాద్కి బస్సు ఉంది. ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంకా హైదరాబాద్కి బయలుదేరడమే అన్నట్టు. ఒకసారి మొత్తం గుడి మొత్తం చూసుకొని మళ్ళీ దర్శనం చేసుకొని అయితే ఇంకా మళ్ళీ రూమ్కి బయలుదేరుతున్నాం. ఇంకా తెల్లారి గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. అదే దగ్గర ఉంది కాబట్టి అది దర్శించుకొని అటునుంచి అటే హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతాం అన్నట్టు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మొత్తం గుడియేనండి. గుడి పైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి అసలు ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయో చాలా ఉన్నాయి. చీకట్లో కనిపించట్లేదు. మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి చూసాం, చాలా మామిడి పళ్ళు ఉన్నాయి ఫ్రెష్గా అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గుడి బయట అన్నట్లు. గిరి ప్రదక్షిణ చేసే ముందు కొంతమంది ఇక్కడ కొబ్బరికాయ కొడతారు, చేసి వచ్చాక కూడా ఇక్కడ కొడతారన్నట్టు. ఇక్కడ మొక్కుకొని గిరి ప్రదక్షిణ అనేది అయితే మొదలు పెడతారు. ఇక్కడ గుడి ద్వారం అన్నట్టు. ఇక్కడనే హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి వెళ్తారు. నేను ఫస్ట్ వీడియోలో చూపించాను చూడండి, అక్కడ కూడా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి అయినా బయలుదేరవచ్చు, ఇక్కడ నుంచి అయినా. కానీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ముగించాలన్నట్టు గిరి ప్రదక్షిణ అయితే.